వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. జూన్ 2న సుదీర్ఘ వాదనలు వింటాం. తెలంగాణ మెడికల్ సీట్లలో స్థానికతపై. స్థానికత అంటే ఏమిటి? వాట్ ఈజ్ లోకల్? హూ ఈజ్ లోకల్? వాట్ ఈజ్ లొకాలిటీ? లోకల్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డొమిసైల్ అండ్ లోకల్? ఇవాళ గతంలో సుప్రీంకోర్టు లెక్కల ప్రకారం అయితే 4 సంవత్సరాలు ఇక్కడ ఉంటే లోకల్. కానీ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జియో ప్రకారం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నుండి ఇక్కడ పుట్టి ఉండాలి, మొదటి తరగతి నుండి 10వ తరగతి వరకు ఇక్కడే చదివి ఉండాలి, ఆయన లోకల్ అవుతాడు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన లోకల్ విషయానికి వస్తే జియో 33 మేబీ 3A ప్రకారంగా ఏంది, నీటికి 4 ఏళ్ళు స్థానికంగా చదవాలని. అంటే ఇక్కడ లోకల్లో 4 సంవత్సరాలు చదివితే వాళ్ళు లోకల్ అవుతారు. అది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చింది, లోకల్ 4 సంవత్సరాలు. కానీ 4 సంవత్సరాలు చదివితే లోకల్ ఎట్లయితారు? ఇప్పుడు మార్వాడి అయినా వస్తాడు, గుజరాత్ అయినా వస్తాడు, రాజస్థాన్ అయినా వస్తాడు, ఢిల్లీ అయినా వస్తాడు, లేకపోతే ఇటువంటి తమిళనాడు అయినా కేరళ అయినా లేకపోతే ఇక్కడికి వెళ్ళి దక్షిణాది నుండి వస్తారు. వచ్చి 4 ఏళ్ళు చదవగానే లోకల్ అవుతారా? లోకల్ ఎట్లా అవుతారు న్యాయమూర్తులు గారు? లోకల్ 4 ఏళ్ళు చదివితే లోకల్ ఎట్లా అవుతారు? బయటికి పోయి 4 సంవత్సరాలు మనోడు బయట పోయి చదివితే లోకల్ అవుతారా? ఈ 4 ఏళ్ళు నేను ఉండే ఇక్కడ, నేను ప్రొఫెసర్ని 20 ఏళ్ళు ఇక్కడ పనిచేసిన ఉస్మానియాలో. నేను ఇక్కడ 4 ఏళ్ళు 4 ఏళ్ళు ఎక్కడికో పోతా ఇండియాలో లేదా విదేశాలకి, నేను లోకల్ కాకుండా పోతానా? లోకల్ క్రైటీరియా అంటే ఏంటిదంటే ఎక్కడైతే పుడతారో ఆ పుట్టిన ప్రాంతం లోకల్ అవుతుంది. పుట్టినప్పటి నుండి కనీసం 10వ తరగతి వరకు అక్కడే చదివి ఉంటే ఇంకా అద్భుతంగా ఆయన లోకల్ వాడు అవుతాడు, పుట్టగానే బయటికి పోకుండా. కానీ 4 ఏళ్ళు ఎక్కడో వచ్చి ఇక్కడ చదివితే మాత్రం లోకల్ ఎట్లయితారు? ఇక్కడ ఉంటే మాత్రం లోకల్ ఎట్లయితారు? మరి ఇక్కడ పుట్టిన వాళ్ళు, ఇక్కడ పెరిగిన వాళ్ళు, వాళ్ళ బతుకులు ఏం కావాలి? ఇక్కడ పుట్టిన వాళ్ళకి 75% సీట్లు ఇవ్వాలని చెప్పేసి గత ప్రభుత్వము లోకల్ రిజర్వేషన్లు 75% ఇక్కడ ఇవ్వాలి, ప్రైవేట్ రంగంలో సైతం కూడా ఇవ్వాలని చెప్పేసి ఒక జీవో అయితే తెచ్చింది. మరి దాన్ని అమలు చేసిందా? ఈ మొత్తం లోకల్ వాళ్ళు 25% కూడా లేరు. ఈ 75% ఇతర రాష్ట్రాలు, ముఖ్యంగా ఈ ఉత్తరాది వాళ్ళు ఉన్నారు ప్రధానంగా ప్రైవేట్ రంగంలో. ఈవెన్ ప్రభుత్వ రంగంలో కూడా ఇవాళ ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యం వచ్చేసింది. ఈవెన్ మొన్న క్యాస్ట్ సెన్సెస్లో తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన దాంట్లో 5% అగ్రకులాల జనాభా పెరగడానికి కారణం ఉత్తరాది వాళ్ళు, నార్త్ ఇండియన్ అప్పర్ కాస్ట్. అది కూడా అప్పర్ కాస్ట్. మరి ఇట్లా మిగతా ప్రాంతాల వాళ్ళు ఇక్కడ పెరుగుకుంటూ పోకుండా, మా రిజర్వేషన్లు తగ్గకుండా పోకుండా 4 సంవత్సరాలకు ఇక్కడ చదివితే చాలని చెప్పేస్తే అది లోకల్ ఎట్లయితుంది? ఇక్కడ పుట్టిన వాళ్ళే, ఇక్కడ చిన్నప్పటి నుండి చదివిన వాళ్ళు మాత్రమే లోకల్. ఇది పక్కా డొమిసైల్ అనబడుతుంది, ఇది పక్కా లోకల్ అనబడుతుంది. మొన్నటి దాకా ఆంధ్రోళ్ళు అంతా అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడికి వచ్చి ఉన్నందుకే వాళ్ళని 4 లోకలు నిలబట్టాం. ఉత్తరాది వాళ్ళు 4 లోకలు కాదా? నాన్ ముల్కి గోబ్యాక్ అని 1910లోనే 1910లోనే ఇలా ఉత్తరాది వాళ్ళని నిలబొట్టిన ఈ తెలంగాణ నైజాం బిడ్డలు మరి వాళ్ళే తిష్ట వేసి ఇవాళ మొత్తం 5% కూడా అగ్రకులాల జనాభా కూడా వాళ్ళు పెరిగి అవకాశాలన్నీ కొట్టేస్తుంటే, ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కొట్టేస్తుంటే, ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ళు వాటా తీసుకోబోతుంటే, ఉన్న నీట్ పేరు మీద, క్లాట్ పేరు మీద, జాతీయ స్థాయి పరీక్షల పేరు మీద ఉన్న సీట్లు, మెడికల్ సీట్లు, లా సీట్లు అన్ని కొట్టేస్తుంటే, ఉన్న భూములను, బంగారము, వ్యాపారము అన్నీ కూడా వాళ్ళు కొట్టేస్తుంటే, మార్వాడి, గుజరాతీ, రాజస్థానీలో మొత్తం ప్రభుత్వ భూములన్నీ ప్రభుత్వ కబ్జాలు చేస్తూ ఉంటే, ఇలా ప్రైవేట్ భూములన్నీ కొనేస్తుంటే, ఇక్కడ లోకల్ కాకపోయిన వాళ్ళు వచ్చి ఇక్కడ లోకల్ పేరు మీద ఇవాళ తిష్ట వేసి మొత్తం దుర్మార్గంగా
ఈస్ట్ ఇండియా కంపెనీ మాదిరిగా ఇవాళ నార్త్ ఇండియా కంపెనీస్ వస్తుంటే, ముఖ్యంగా గుజరాత్ కంపెనీలు వస్తుంటే, దుర్మార్గంగా తెలంగాణ సంపదను దోపిడీ చేస్తూ, తెలంగాణ సంస్కృతిని ధ్వంసం చేస్తూ, ఉత్తరాది సంస్కృతిని, ఉత్తరాది దేవులను, ఉత్తరాది దేవతలను స్థానికత పేరు మీద, 4 ఏళ్ల పేరు మీద ఇవాళ వాళ్ళు వచ్చి మొత్తం లోకల్ సర్టిఫికెట్లు తీసుకుంటూ, వాళ్ళు ఇవాళ స్థానికంగా సర్టిఫికెట్ తీసుకుని 4 ఏళ్ళు చదివినంత మాత్రాన వాళ్ళకి లోకల్ సర్టిఫికెట్ ఎట్లా ఇస్తాం? మెడికల్ సీట్లు ఎట్లా కోల్పోతాం? ఇంజనీరింగ్ సీట్లు ఎట్లా కోల్పోతాం? లా సీట్లు ఎట్లా కోల్పోతాం? అసలు నీటు క్లాటు అనేది జాతీయ స్థాయి పరీక్షలే ఒక ఫార్స్. లోకల్ సీట్లను కొట్టేసే కుట్ర, తెలంగాణ విద్యార్థుల యొక్క భవిష్యత్తును నాశనం చేసే కుట్ర, తెలంగాణ నిరుద్యోగుల జీవితాలను నాశనం చేసే కుట్ర. ఈ కుట్రను కాంగ్రెస్ బీజేపీలు సమర్థిస్తున్నాయి. ఈ కుట్రకు ఒత్తాసు పలుకుతున్నాయి. ఈ ఉత్తరాది నాయకులకు మోచేతులు నీళ్లు తాగుతున్న రేవంత్ రెడ్డి, అట్లాగే బండి సంజయ్, అలాగే కిషన్ రెడ్డి, వీళ్ళంతా ఉత్తరాది పార్టీలకు దాసోహం అవుతూ తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, తెలంగాణ సంపదను ఉత్తరాదికి దోచిపెడుతూ వీళ్ళు దాసోహం అవుతూ ప్రజల్ని కూడా దాసోహం కావాలని చెప్పేసి ఇలా కుట్రలు చేస్తుంది బీజేపీ కాంగ్రెస్ పార్టీలు. సో కాబట్టి ఈ ఉత్తరాది దోపిడీని అరికట్టాలంటే స్థానికత కరెక్ట్గా డిఫైన్ చేయబడాలి. ఇవాళ గవాయ్ గారు కానీ, జస్టిస్ ఏజీ మసీహ్ వారు కానీ స్పష్టంగా కరెక్ట్గా జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, ఆ దినోత్సవం రోజు ఇవాళ ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అనే అంశాన్ని తేల్చాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రజల యొక్క, తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును ఇవాళ గవాయ్ గారి చేతుల్లో పెట్టడం జరిగింది. మరి గవాయ్ గారు కరెక్ట్గా, న్యాయంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, కేవలం సుప్రీంకోర్టు, గత సుప్రీంకోర్టు లెక్కలు చూడకుండా 4 ఏళ్ల లెక్క అనేది కరెక్ట్ కాదు. పుట్టుక అనేది లెక్క, కులానికి పుట్టుకే ఆధారం, అలాగే స్థానికతకు కూడా పుట్టుకే ఆధారం ఉండాలి. ఇక్కడ పుట్టాలి, ఇక్కడ పెరగాలి, ఇక్కడ చదవాలి, అప్పుడు మాత్రమే ఇక్కడి యొక్క అవకాశాలను పొందాలి. ఆ దిశగా పుట్టికే స్థానికతకు ఆధారంగా ఉండాలి. మీరేమంటారు ఆ విషయం? D6 డీజాకి పుట్టుక ఆధారంగా, ఇక్కడ పెరిగిన ఆధారంగానే అవకాశాలు ఇవ్వాలని చెప్పి భావిస్తుంది. మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. జై భీమ్, జై పులి, జై పర్యా.